ఈ ల్యాబ్ టెస్టులు చూస్తుంటే ఆశ్చర్యకరంగా ల్యాబ్ టెస్టులు ఉన్నాయి. ఈ ల్యాబ్ టెస్టులు 23-24 సంవత్సరంలో 1,45,000 ల్యాబ్ టెస్టులు జరిగాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరంలో 1,45,000 నుంచి 1,75,000 అయినాయి. ఇప్పుడు నేను ఇంకో సీక్రెట్ చెప్పనా, ఈ సంవత్సరం ఇంకా 2 నెలలు మిగిలింది, 10 నెలలు అయింది, ఇంకా 2 నెలలు మిగిలగానే ల్యాబ్ టెస్టులు 1,70,000 నుంచి 3,20,000 పోయాయి. అంటే డాక్టర్లు, మన నర్సింగ్ స్టాఫ్ కానీ పారామెడిక్స్ డాక్టర్లు ఏ రకంగా ప్రజల పట్ల వ్యవహరిస్తున్నారనే నిజంగా ఒక స్ఫూర్తిదాయకమైన ఇది. ఇంత స్టీప్ రైజ్ నేను ఎప్పుడు చూడలేదు. అనేక ఆసుపత్రుల్లో చూస్తున్నాను నేను, ఏరియా హాస్పిటల్లో, సిఎస్సిలో. కానీ దాని అందరికీ నేను ఆసుపత్రి సిబ్బందికి, డాక్టర్ల దగ్గర నుంచి కింది స్థాయి సిబ్బంది దాకా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. కాస్త మైక్ ఇస్తే వదలని స్వభావం ఉన్నప్పటికీ మా సూపరింటెండెంట్ గారు కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా. మీరు అదే స్ఫూర్తితో పనిచేస్తామనండి. ఏదో రోజు మిమ్మల్ని ఏదో ఒక పార్టీ టికెట్ సీట్ ఇచ్చి ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్లి అసెంబ్లీలో అధ్యక్ష అనే అవకాశాన్ని కూడా కల్పిస్తాం.